ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన. స్పష్టంగా నేను అమెరికాలో ఈరోజు నేను అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలకు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగవచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పని సంవత్సరం పోయినావు కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం, మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్. People are speculating. I have traveled 2-3 times. I have not met anyone. If they wanted to meet me also, they have to take permission from MEA. If I wanted to meet them also, MEA has to organize a meeting through our system. No, till now we don't have any appointment. If there is any appointment, I have given my detailed program to media also. I have mentioned everything. My purpose of visit is Telangana Roadshow to attract. I have given categorical information. Why you people are speculating something from outside? Investment and technology promotion. This is the visit of details. Application, I have given all the details. If you want, I can read out again what I have mentioned in this column. This is official document. They have told simply, clearance from political angle is declined. It's a simple political reason. Just now I came to know that you people have created all these media, social media, everyone is speculating something. Officially I have mentioned this is my program, this is my travel program. I have mentioned everything in this column. అవన్నీ కామెంట్ మళ్ళీ మాట్లాడుతున్నా, అసెంబ్లీలోకి వస్తావు కదా. థ్యాంక్ యూ. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ.